అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. సో ఈరోజు చూసారంటే మన దగ్గర రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ వచ్చింది. మనం రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఒక ఫుల్ ఇన్డెప్త్ రివ్యూనే మనం వచ్చి చూడబోతున్నాం. సో మీరు ఒక విషయం వచ్చి తెలుసుకోవాలి, రెడ్మీ నోట్ 9 ప్రోకి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్కి కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రమే మనకు వచ్చి డిఫరెన్స్ ఉంది. దాని తర్వాత వేసారంటే ఛార్జింగ్ వచ్చి దీంట్లో 33 వాట్ ఇచ్చారు, దాంట్లో వేసారంటే మనకి 18 వాట్ ఛార్జింగ్ ఇచ్చారు. ప్లస్ ఇది కాకుండా వేసారంటే మనకి వేరే ఏమి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు అని చెప్పాలి. సో మేము చూసారంటే ఆల్రెడీ రెడ్మీ నోట్ 9 ప్రోకి చూసారంటే ఒక ఫుల్ రివ్యూ వచ్చి చూసాము. సో ఆ ఫుల్ రివ్యూలో చూసారంటే మేము ఆల్మోస్ట్ చూసారంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ వరకు దీనికి దానికి ఫుల్ సిమిలారిటీస్ అని చెప్పొచ్చు. సో మీరు చూసారంటే ఇప్పుడు ఆ రెడ్మీ నోట్ 9 ప్రో రివ్యూలో వచ్చి మేము ఏం చెప్పామో అది వచ్చి చూద్దాము. సో ఫస్ట్ వచ్చి మనం బిల్డ్ క్వాలిటీ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఎప్పుడులానే చూసారంటే షామీ వాళ్ళు ఈసారి కూడా చాలా మంచి బిల్డ్ క్వాలిటీ వచ్చి చేస్తున్నారు. ఫ్రంట్ లో మనకి గొరిల్లా గ్లాస్ ఉంది, బ్యాక్ లో కూడా గొరిల్లా గ్లాస్ ఉంది. ఫోన్ చూడడానికి బాగా క్లీన్ గా ఒక మెటీరియలిస్టిక్ గా ఉంది. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం చూసారంటే మనకి చాలా స్లిప్పరీ, చాలా ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్. సో ఖచ్చితంగా ఫోన్ వచ్చి మీరు చాలా ఈజీగా డర్టీ చేసేయచ్చు. ఒక కేస్ లేదంటే ఒక స్కిన్ యూస్ చేసేది ఖచ్చితంగా రికమెండెడ్ అని చెప్తాము. రెండో విషయం చూసారంటే ఫోన్ వచ్చి మనకి ఖచ్చితంగా లైట్ ఫోన్ కాదు, చాలా ఒక హెవీ ఫోన్ అని చెప్పొచ్చు. ఈజీగా చూసారంటే మనకి 200 గ్రామ్స్ పైన వచ్చి ఉంటుంది. ప్లస్ దీంతో సహా మీరు కేస్ వాడేటప్పుడు ఇంకా వచ్చి హెవీ అయిపోతుంది. సో ఖచ్చితంగా చూసారంటే ఇది చాలా హెవీ ఫోన్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ విషయం చూసారంటే డిస్ప్లే. సో ఈ ఫోన్లో చూసారంటే మనకి ఎటువంటి ఒక AMOLED డిస్ప్లే లేదు, 90Hz డిస్ప్లే లేదు, నార్మల్ 60Hz డిస్ప్లేనే, IPS LCD డిస్ప్లేనే ఇచ్చారు. బట్ ఖచ్చితంగా నాకు తెలిసి షామీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎటువంటి ఒక కాస్ట్ కటింగ్ చేయలేదు. మనకి L1 సర్టిఫికేషన్ ఉంది. సో మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వచ్చి 1080pలో వచ్చి చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకి ఆటో బ్రైట్నెస్ సెన్సార్ బాగా క్యాలిబ్రేట్ చేస్తున్నారు. డిస్ప్లే అక్యురసీ అంతా మనకి బాగానే ఉంది. సో సన్లైట్ అంతా వెళ్ళేటప్పుడు మీకు వచ్చి బాగా బ్రైట్ గా ఉంది. డిస్ప్లేలో ఖచ్చితంగా ఎటువంటి ఒక కంప్లైంట్స్ లేదు. నెక్స్ట్ చూసారంటే మనకి సెల్యులర్ రిసెప్షన్. సో సెల్యులర్ రిసెప్షన్ చూసేటప్పుడు దీంట్లో మనకి డ్యూయల్ సిమ్ వచ్చి వేసుకోవచ్చు. ప్లస్ మనకి వాయిస్ ఓవర్ వైఫై వచ్చి 2 సిమ్ లో పనిచేస్తుంది. మీ అందరికి తెలుసు ఇక్కడ వచ్చి మన ఇంట్లో అంతగా సిగ్నల్ ఉండదు అని చెప్పి. సో వాయిస్ ఓవర్ వైఫై యూస్ చేసేటప్పుడు మనకి క్లారిటీ చూసారంటే చాలా బాగుంది. ప్లస్ కాల్ క్వాలిటీ కూడా మనకి సూపర్ గా ఉంది. సో ఖచ్చితంగా ఎటువంటి ఒక ప్రాబ్లము లేదని చెప్పాలి. కాల్ క్వాలిటీ కోసం ఒక ఫోన్ కొనాలంటే ఈ ఫోన్ మీరు ఖచ్చితంగా వచ్చి చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకి స్టోరేజ్. సో స్టోరేజ్ అని మాట్లాడేటప్పుడు ఒక విషయం మాత్రం షామీ వాళ్ళు ఖచ్చితంగా మంచి విషయం వచ్చి చేశారు. దీంట్లో బేసిక్ వచ్చి 64 GB స్టోరేజే, బట్ మీకు డెడికేటెడ్ అయిన SD కార్డ్ స్లాట్ ఇచ్చారు. సో డెడికేటెడ్ అయిన SD కార్డ్ స్లాట్ ఇచ్చేటప్పుడు మీరు ఎంత స్టోరేజ్ కావాలన్నా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీకు వచ్చి స్టోరేజ్ వచ్చి ఒక ప్రాబ్లంగానే ఉండదు. సో ఈ విషయానికి షామీకి వచ్చి మనం ఒక పెద్ద థమ్స్అప్ వచ్చి చెప్పేయాలి. నెక్స్ట్ చూసారంటే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్. సో దీంట్లో వచ్చి మనకి ఫ్రంట్ లో ఇన్ డిస్ప్లే ఇలా, బ్యాక్ లో చూసారంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇలా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఇచ్చారు. సో మనం కూడా ఫస్ట్ వచ్చి అనుకుంటానే ఉన్నాము సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఎలా పనిచేస్తుంది, ఒక లెర్నింగ్ కర్వ్ ఉంటుంది అని చెప్పి. సో నాకు అంతగా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ వచ్చి ఫస్ట్ వచ్చి అలవాట్లేదు. ఒక 2-3 డేస్ తర్వాత వచ్చారంటే నాకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి అలవాటు అయిపోయింది. సో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకి బాగానే పనిచేస్తుంది, ఎటువంటి ఒక ప్రాబ్లం లేదని చెప్పాలి, ఒక మంచి పొజిషన్ కూడా చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే దీంట్లో మనకి ఫేస్ అన్లాక్ ఉంది. సో ఫేస్ అన్లాక్ వచ్చి మనకి ఎటువంటి ఒక తని హార్డ్వేర్ యూస్ చేయలేదు, జస్ట్ సెల్ఫీ కెమెరా యూస్ చేసి మనకి ఫేస్ అన్లాక్ వచ్చి చేస్తున్నారు. సో ఫేస్ అన్లాక్ వచ్చి అంత సెక్యూర్ కాదు. సో ఫింగర్ ప్రింటే యూస్ చేసుకోవచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే గైస్, ఇప్పుడు వచ్చి మీరు ఆ రివ్యూ వచ్చి చూసుంటారు. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ కి చూసారంటే మనకి ఈ ఫోన్ కి ఆ ఫోన్ కి ఎటువంటి ఒక డిఫరెన్స్ లేదు అని చెప్పాలి. ఆల్మోస్ట్ చూసారంటే మనకి డిట్టో ఆ ఫోన్ ఈ ఫోన్ ఒకే ఫోన్ వచ్చి చెప్పాలి. దీని తర్వాత చూసారంటే మనం ఆ డిఫరెన్స్ వచ్చి మనం చూడబోతున్నాము. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడామంటే అవునండి, ఆ ఫోన్ లో కూడా చూసారంటే మనకి స్నాప్డ్రాగన్ 720 ఉంది. ఈ ఫోన్ లో కూడా మనకు వచ్చి స్నాప్డ్రాగన్ 720G వచ్చి ఇచ్చున్నారు. బట్ ఒకే చిప్ సెట్ అయినా కూడా అంటే ఆప్టిమైజేషన్ వచ్చి షామీ వాళ్ళు దానికన్నా దీంట్లో వచ్చి చాలా సూపర్ గా చేశారు. ఆ రివ్యూలో నేను చెప్పుంటాను ఆప్టిమైజేషన్ వచ్చి మనకి అంతగా బాగాలేదని చెప్పి. బట్ ఈ ఫోన్ లో వచ్చారంటే మనకి ఆప్టిమైజేషన్ వచ్చి షామీ వాళ్ళు పక్కాగా వచ్చి చేస్తున్నారు. సో దీంట్లో వచ్చి పర్ఫార్మెన్స్ ఎటువంటి ఒక ఇష్యూ లేదు. నెక్స్ట్ చూసారంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఫోన్లో వచ్చి Android 10 బేస్డ్ ఆన్ MIUI 11 వచ్చి మనకి ఇచ్చున్నారు. యాడ్స్ ఉన్నాయని అడిగితే దీంట్లో వచ్చి ఖచ్చితంగా మనకు వచ్చి యాడ్స్ ఉంది. 18+ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనకు వచ్చి ఖచ్చితంగా వచ్చి ఉంది. సో ఈ ఫోన్ కొనుక్కుంటే ఒక విషయం మీరు తెలుసుకోవాలి, దీంట్లో వచ్చి అడ్వర్టైజ్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఏదో చూసారంటే ఫుల్ ప్రాసెస్ చేసి డిసేబుల్ వచ్చి చేయాలి, లేదంటే అడ్వర్టైజ్మెంట్స్తోనే మీరు వచ్చి బతకాలి. నెక్స్ట్ చూసారంటే మనకి బ్యాటరీ. సో ఆ ఫోన్లో మనకి 5020 mAh బ్యాటరీ ప్లస్ చూసారంటే 18 వాట్ ఛార్జింగ్
ఛార్జింగ్ ఇచ్చారు. బట్ దీంట్లో వచ్చారంటే 5020 mAh ప్లస్ మనకి 33 వాట్ ఛార్జింగ్ వచ్చి ఇచ్చారు. ఆల్రెడీ చూసారంటే మేము ఈ బ్యాటరీ టెస్ట్ ఛార్జింగ్ టెస్ట్ అంతా మేము చేస్తాము, మీరు చూడండి కాడుస్తాను ఖచ్చితంగా వచ్చి చూడండి. సో 33 వాట్ ఛార్జింగ్ గురించి మనం ఫస్ట్ మాట్లాడాలంటే షామీకి మనం సలాం వచ్చి చెప్పొచ్చు. 20,000 రూపీస్లో ద ఫాస్టెస్ట్ ఛార్జింగ్ వచ్చి ఇచ్చారు. ఈజీగా వచ్చాయంటే మనకి 70 minutes 75 minutesలో వచ్చి మనకి ఫుల్ ఛార్జ్ వచ్చి అయిపోతుంది. బ్యాటరీ లైఫ్ అని అడిగారంటే ఆ ఫోన్ లా కాకుండా ఈ ఫోన్లో బ్యాటరీ లైఫ్ వచ్చి మనకి కేక్ అని చెప్పాలి. మీరు ఒక హెవీ యూజర్గా అంటే మీకు 1 day వస్తుంది, లైట్ యూజర్గా అంటే మీకు 2 days కూడా వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ వచ్చి ఎటువంటి ఒక ఇష్యూ లేదు. నెక్స్ట్ చూసారంటే మనకి గేమింగ్. సో గేమింగ్ వచ్చి ఆ ఫోన్కి చెప్పిందే ఈ ఫోన్కి నేను చెప్తాను. గేమింగ్ వచ్చి ఈ ఫోన్ వచ్చి నేను రికమెండే చేయను గేమర్స్కి, ఎందుకంటే పబ్జీ అంతా అన్నట్టు చూసారంటే మనకి ఫ్రేమ్ డ్రాప్ అంతా ఉంది. సో గేమర్స్ ఈ ఫోన్ వచ్చి కొనద్దు. నెక్స్ట్ చూసారంటే మనకి కెమెరా గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ చూసారంటే మనకి 64 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది, అక్కడ వచ్చి మనకి 48 ఇచ్చున్నారు. దీంట్లో వచ్చారంటే మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంది, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్లో వచ్చారంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సో ఫస్ట్ వచ్చి మనం సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడతాం. 20,000 రూపీస్ లోపల ఏది బెస్ట్ సెల్ఫీ కెమెరా అంటే కళ్ళు మూసుకొని నేను రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అని చెప్తాను. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ వచ్చి తోపు అని చెప్పాలి. సెల్ఫీ వచ్చి మనకి అలా వచ్చి ఇచ్చున్నారు. సో సెల్ఫీ కెమెరా వచ్చి ఖచ్చితంగా మీరు సెల్ఫీలో వచ్చుంటే ఇది బెస్ట్ సెల్ఫీ కెమెరా అని చెప్పొచ్చు. వెనకాల చూసారంటే నాకు ఒకే ఒక చిన్న బగ్ వచ్చి నేను చూసాను. బ్యాక్ కెమెరాస్ వచ్చి ఫోకస్ హంటింగ్ ఇష్యూ ఉంది. ఫోకస్ హంటింగ్ ఇష్యూ అని చెప్పలేం, ఏమన్నా ఒక దీన్ని వచ్చి మీరు దగ్గరికి పోయి ఫోటో తీయాలంటే అది టక్కర్ వచ్చి మనకి ఫోకస్ అవటం లేదు. ఇది ప్రతిసారి అయితే అన్నారు అడిగితే ఖచ్చితంగా లేదు. ఒక 10 times మీరు ట్రై చేస్తే దాంట్లో వచ్చి మీకు ఒక 2 times మాత్రం ఈ బగ్ ఉంది, మిగతా 8 times వచ్చి మీకు కరెక్ట్గానే వస్తుంది. సో ఈ బగ్ వచ్చి ఖచ్చితంగా షామీ వాళ్ళు సాల్వ్ చేయొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్లస్ చూసారంటే కెమెరా ఎలా ఉందంటే 64 మెగాపిక్సెల్ వచ్చి డే లైట్లో మనకి సూపర్గా ఉంది, నైట్ లైట్లో సూపర్గా ఉంది, ఎటువంటి ఒక ఇష్యూ లేదని చెప్పాలి. వైడ్ యాంగిల్ వచ్చి మనకి ఓకేగా వచ్చి పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ చూసారంటే 5 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ మనకి బాగానే వచ్చి పర్ఫామ్ చేస్తుంది. దాని తర్వాత దీంట్లో చూసారంటే మనకి వీడియోకి కూడా ప్రో మోడ్ వచ్చి ఇచ్చున్నారు. సో ఎటువంటి ఒక ఇష్యూ లేదు అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి ప్రైసింగ్. సో ఈ ఫోన్లో వచ్చి 16,500 రూపీస్కి వచ్చి మనకి ప్రైసింగ్ వచ్చి చేస్తున్నారు. సో 16,500 రూపీస్కి ఈ ఫోన్ వర్త్ అంటే ఖచ్చితంగా ఈ ఫోన్ వచ్చి 16,500 రూపీస్కి వర్త్. మీకు ఒక మంచి బ్యాటరీ లైఫ్ కావాలి, 33 వాట్ ఛార్జింగ్ వచ్చి కావాలి, దాని తర్వాత రెడ్మీ డిజైన్ కావాలి, దాని తర్వాత మీకు MIUI అంతా కావాలంటే ఈ ఫోన్ వచ్చి సూపర్ డూపర్ వర్త్. ఒకవేళ మీకు గేమింగ్ కావాలి 120Hz కావాలంటే మీరు 1000 రూపీస్ వేసుకొని పోకో వచ్చి కొనుక్కోవచ్చు. అది లేదు నాకు AMOLED డిస్ప్లే కావాలంటే మీరు రియల్మీ X2 వచ్చి కొనుక్కోవచ్చు. బట్ ఈ ఫోన్ వచ్చి 16,500 రూపీస్కి వర్త్ అంటే ఖచ్చితంగా ఈ ఫోన్ వచ్చి 16,500 రూపీస్కి వర్తే. సో ఈ వీడియోకి ఇంత వీడియో వస్తే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి, నా క్వశ్చన్ కింద కామెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.